హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే థర్స్‌డే వ్లాగ్ అండి. ఎవరికీ గురువారం వ్లాగు. అందనంత ఎత్తులో ఎగిరిపోయినటువంటి కూరగాయల ధరలను చూసి భయపడి, గూట్లో కోడిపెట్టినటువంటి కోడిగుడ్డుని తీసుకొచ్చి, నెమ్మదిగా నెత్తళ్ళని జోడించి, కోడిగుడ్డు నెత్తళ్ళతో కూర ఈరోజైతే పిల్లలకి నెత్తళ్ళు కోడిగుడ్లతో కూర వండేసానండి. ఈరోజు మధ్యాహ్నం భోజనానికి. పొద్దున్నే ఇడ్లీ అయితే వేసుకున్నాం టిఫిన్ కోసం అయితే ఈరోజైతే మా పిల్లలిద్దరికి సెలవండి. దానివలన పిల్లలైతే ఇంటి దగ్గర ఉన్నారు. వంట అంతా అయిపోయిన తర్వాత పిల్లల చేత అయితే హోంవర్క్ చేపిస్తున్నాను. హోంవర్క్ అయిపోయిన తర్వాత వాళ్ళకి లంచ్ పెట్టేయాలి. యాపిల్ అన్ని ఒకలా రావు చూడు. అది యాపిల్ అది వెరీ గుడ్. ఎస్ పిల్లల చేత హోంవర్క్ చేయించేసి లంచ్ పెట్టేసిన తర్వాత అలా బయటకైతే తీసుకెళ్తున్నానండి. అంటే ఇంకా ఈరోజు సెలవు కదా, పిల్లల్ని పార్క్ అయితే తీసుకెళ్దామని. నెక్స్ట్ మొన్న మంచం వేసాం కదండి, దానికైతే పట్టడి తీసుకోవాలి. అది కూడా తీసుకుని రేపు ఫ్రైడే కదా, ఫ్రైడేకి అయితే శుభ్రంగా సామాన్లు అయితే కొనుక్కోవాలి. అరటిపళ్ళవి పూజకి సంబంధించి. ఇదిగోండి పట్టడి అయితే తీసుకున్నాం నవారు మంచానికి. ఇది 250 రూపాయలు పడిందండి. మా వాడైతే నాకు చెప్పులు కొనమని చెప్పి వాళ్ళ డాడీని అయితే అడుగుతున్నాడు. కొనమను, డాడీని కొనమంటారు చెప్పులు. అమ్మకి చెప్పులు కొనమ్మా. అది తర్వాత అరటిపళ్ళు అయితే తీసుకుందామని ఇక్కడికి వచ్చేసాము. అరటిపళ్ళు తీసుకుని అయితే అవి సామాన్లు అయితే ఇంటి దగ్గర పెట్టేసి చక్కగా పిల్లల్ని తీసుకుని అయితే పార్క్ అయితే వచ్చేసామండి. ఇక్కడ దగ్గరలో పార్క్ అయితే భలే ఉంది. అస్సలు ఖాళీ లేదు. కాకపోతే పిల్లల మొత్తం ఈరోజు హాలిడే అవడంతో అసలు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అసలు ఖాళీ లేదండి. నేను ఫస్ట్ టైం ఈ పార్క్కి రావడం. స్లైడ్స్ భలే ఉన్నాయి పిల్లలకి ఆడుకుంటాకి. చాలా అంటే చాలా బాగుంది, నచ్చింది నాకు. ఇక్కడ కాసేపు కూర్చుంటే వచ్చి మనకు మనశ్శాంతి ఉంటుంది, పిల్లలకేమో ఎక్సర్సైజ్ కూడా అవుతుందండి. బాగుంటుంది కదా, వాళ్ళకి ఆడుకుంటాకి టైంపాస్ అయిపోతుంది. నెక్స్ట్ అలా ఇంట్లో ఉండే కన్నా పిల్లలకి బాగుంటుంది కదా, మైండ్ రిఫ్రెష్ అవుతుందని చెప్పేసి ఎందుకు అక్కడేమో కూర్చుంటాగా నోడు కూర్చో కూర్చుంటాక ఇంత దూరం రావాలా? ఇసుకంటే ఫ్రెండ్ నెమ్మది సిద్ధు నెమ్మది తగులుతుంది వెనక వచ్చే వాళ్ళకి. పిల్లడు కళ్ళు మూసేసుకున్నాడు. గట్టిగా
గట్టి పట్టుకోతున్నా ఇక్కడ మంచి మొక్కలు కూడా ఉన్నాయండి, భలే ఉన్నాయి. చిన్న ఫ్లవర్స్ ఇవి చాలా అందంగా ఉన్నాయి కదా. ఈ మొక్కలతో పాటుగా లైటింగ్ కూడా ఉంది, బాగుందండి. చాలా ఆహ్లాదంగా ఉంది. ఇక్కడికి వచ్చి పిల్లలతో బాగా ఎంజాయ్ చేయొచ్చు. సూపర్ అంటే సూపర్ ఉందండి. తుని పార్క్ అండి ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.